హలో ఫ్రెండ్స్, మీ ముందుకు చిన్న కథతో వచ్చాను. గర్వం పనికిరాదు. ధనం ఉందని ఎదుటివాడిని కించపరచకూడదు. తనకై తాను గర్వపడకూడదు. నేనే ధనవంతుడినని మీరినెక్కుంటే మీకంటే ఎక్కువ ధనవంతులైన వారు, గొప్పవారు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. సాయంకాలం వేళ మినుగురు పురుగుల బయటకొచ్చి నేనే ప్రపంచాన్ని వెలుగుతో నింపుతున్నానని భావిస్తుంది. కానీ నక్షత్రాలు ఆకాశంలోనికి రావడంతో మినుగురు పురుగుల గర్వం పటాపంచలవుతుంది. మెరిసే తారలు ప్రపంచానికి మేమే వెలుగు నింపుతున్నామని అనుకుంటాయి. కానీ చంద్రోదయం తర్వాత తారల వెలుగు మందగిస్తుంది. ఆకాశంలో కనిపించే చంద్రుడు తన వల్లే ప్రపంచం సంతోషంగా ఉందని మొత్తం భూమిని తానే వెలుగుతో నింపుతున్నాననుకుంటాడు. ఆ తరువాత తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యోదయం వెలుగులో చూసి చంద్రుడు ఉన్న చోట తెలియకుండా పోతుంది. ఈ ప్రపంచానికి మేమే గొప్ప అని ఎప్పుడు చెప్పుకోకూడదు. ఈ కథలోని నీతి తనే గొప్ప అని ఎప్పుడూ గర్విగా ఉండకూడదు. ఈ కథలోని నీతి గొప్పలు ఎప్పటికీ చెప్పకూడదు. బాగుంది కదా ఫ్రెండ్స్? చూడండి, మనకి ఈ కథలోని నీతిని గ్రహించండి ఫ్రెండ్స్. మనకి ఎంత ఉన్నా సరే అణిగిమణిగి పైకి ఎదిగే కొంది ఒదిగి ఉంటే మనకి దేశమే మోకరిల్లుతుందని ఎంతోమంది పెద్దలు మనకి చెప్పున్నారు. ఎదిగే కొంది ఒదగమని ఒక సినీ పాట కూడా ఉంది, చాలా హిట్ పాట అది. ఎదిగే కొలది ఒదగమని. ఎంత ఎత్తుకు ఎదిగినా మనం నేల మీదే ఉంటామండి. నేల మీదనే ఉంటాం కాబట్టి మనము ఎప్పటికీ ఒదిగి ఉండాలనేది జరగమెరిగిన సత్యం.